హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫార్మర్ బేసిక్స్ కి చాలా ఇంపార్టెంట్ ఉందన్నమాట. ఎందుకంటే ట్రాన్స్ఫార్మర్ అనే ఒక డివైస్ ఎలా వర్క్ అవుతుంది, ప్రిన్సిపల్ ఏంటి, కన్క్లూషన్ ఏంటి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ టాపిక్ స్టార్ట్ చేయకముందు అసలు ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ఎందుకు యూస్ అవుతుంది మనం జనరల్ గా మాట్లాడితే ఒకసారి చూడండి. ఇక్కడ ఏదో ఒక ప్లేస్, మెయిన్ ప్లేస్, ఇది మెయిన్ స్టేషన్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి అక్కడి నుంచి మనకు వచ్చింది. వేరే ప్లేస్ నుంచి వస్తుంది, మనం తీసుకునే ప్లేస్ ఇది మెయిన్ స్టేషన్ అనమాట. ఓకేనా? అక్కడి నుంచి ఇంకా నెక్స్ట్ ప్లేస్ కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ఎలక్ట్రిసిటీ పంపిస్తారు. ఓకేనా? ఇది సెకండ్, ఇది మెయిన్ స్టేషన్, ఇది సబ్ స్టేషన్ అన్నమాట. ఓకేనా? మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకా చిన్న చిన్న ప్లేస్ కి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ ఏ నుంచి ప్రతి విలేజ్ కి కరెంట్ అనేది సప్లై చేస్తాం అనమాట. ఓకేనా? ఇది ఏ, ఇది బి, ఇది సి. ఓకేనా? చూడండి, ఇక్కడ వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేది సంథింగ్ 11 కిలో వాట్ ఉంటుంది అనుకుంటాం, కిలో వాట్. కానీ ఇంత దూరం అది ఒక 100 కిలోమీటర్స్ ట్రావెల్ అయింది అనుకోండి. 100 కిలోమీటర్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు 11 కిలో వాట్ ఉండదు. ఎంత ఉంటుందని నియర్లీ 9 కిలో వాట్ ఉంటుంది. అప్పుడు ఇక్కడ పంపించిన 11 kW ఇక్కడికి వచ్చే 9 కిలో వాట్ ఎలా మారిందంటే ఇంత దూరం ట్రావెల్ అయింది కాబట్టి ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఎనర్జీ అనేది లాస్ అయింది. అప్పుడు ఇక్కడ సెకండ్ క్వశ్చన్ దగ్గర వాళ్ళకి ఎంత అవసరం అవుతుంది ఎలక్ట్రిసిటీ, వీళ్ళకి మళ్ళా ఈ 11 కావాలి, ఈ స్టేషన్ కి 11 కిలో వాటే కావాలి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న డివైస్, అంటే చిన్నది కదా పెద్ద డివైస్ ఒకటి అరేంజ్ చేసుకుని వచ్చిన 9 కిలో వాట్ ని పంపించి అక్కడి నుంచి మళ్ళా 9 కిలో వాట్ ని డివైస్ పంపించి అక్కడ నుంచి 11 కిలో వాట్ గా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది, ఈ డివైస్ లో ఏముంటుంది అంటే ఇదే ట్రాన్స్ఫార్మర్ అవుతుంది. ఓకేనా? ఇదే ట్రాన్స్ఫార్మర్. మళ్ళీ ఇక్కడ నుంచి వేరే ప్లేస్ పంపించామనుకో, ఇక్కడ నుంచి వీళ్ళు పంపించేదేమో ఇక్కడికి మేబీ 5 కిలో వాట్ ఉంది అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు నియర్లీ 3 కిలో వాటే ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, ఎనర్జీ లాస్ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన 3 కిలో వాట్ ని మళ్ళీ డివైస్ పెట్టుకొని అది ట్రాన్స్ఫార్మర్ పెట్టుకొని మళ్ళీ 3 కిలో వాట్ ని మళ్ళీ 5 కిలో వాట్ గా కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఎనర్జీ అంటే వోల్టేజ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అట్ ఏ టైంలో వోల్టేజ్ ని కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే కిలో వాట్ అనేది పవర్ కాబట్టి ఇక్కడ వచ్చిన పవర్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేకపోతే డిక్రీజ్ చేసుకోవచ్చు. అది మెయిన్ అనమాట ట్రాన్స్ఫార్మర్ వర్క్ అనమాట. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దీని టైప్స్ ఏముంది, ప్లస్ దాని ఓవరాల్ ప్రిన్సిపల్, వర్కింగ్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీకు ట్రాన్స్ఫార్మర్ ఎందుకని అర్థమైంది. ఓకేనా? అంటే ఎంత దూరంగా ట్రావెల్ అయింది అనుకో ఎనర్జీ లాస్ అవుతుంది, ఆ లాస్ ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి ట్రాన్స్ఫార్మర్ అనే డివైస్ వాడతారు. అది ప్రతి విలేజ్ కానీ, ప్రతి మండలం కానీ, ప్రతి ప్లేస్ లో కానీ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్, వర్కింగ్ ప్రాసెస్ గురించి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ప్రిన్సిపల్. A transformer works on the principle of electromagnetic induction using mutual induction మెయిన్. ఓకేనా? ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ దాని స్పెషల్ ఫర్ మ్యూచువల్ ఇండక్టెన్స్. ఫస్ట్ ఎలా ఉంటుంది, ఓకేనా? ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఇది కాయిల్,
ఇది అనదర్ సైడ్ కాయిల్ ఇది. ఓకేనా, ఇది మనం అవుట్పుట్ అనొచ్చు, అవుట్పుట్. ఇది ఇన్పుట్. ఓకేనా, ఇన్పుట్ లో పంపించే వోల్టేజ్ ఏమో V1, అవుట్పుట్ లో వచ్చే వోల్టేజ్ ఏమో V2. ఇది ఇన్పుట్ కాబట్టి ఇది ప్రైమరీ కాయిల్ అంటాం, ఇది సెకండరీ కాయిల్ అంటాం. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ప్రైమరీ కాయిల్ కి సెకండరీ కాయిల్ కి ఎలాంటి కనెక్షన్స్ లేవు. కానీ ఎప్పుడైతే మనము ఇన్పుట్ పంపిస్తామో ప్రైమరీ కాయిల్ కి, ఈ ప్రైమరీ కాయిల్ కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనకి ఏముంటుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది అనమాట. ఏం ఫీల్డ్ ఉంటుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రైమరీ కాయిల్ వల్ల వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ సెకండరీ కాయిల్ మీద పడుతుంది. ఓకేనా, సెకండరీ కాయిల్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అప్పుడు ఈ కాపర్ వైర్ కాబట్టి మనం తీసుకుంది, ఈ కాపర్ వైర్ ఏముంటుందంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ దీని మీద పడుతుందో, ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతుంది కాబట్టి మనకి అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది, అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ ప్రైమరీ కాయిల్ ఎన్ని టర్న్స్ ఉంటుంది అంటే ఎన్నిసార్లు మనం వైండింగ్ చేసి ఉంటాం అంటే ఎన్ని టర్న్స్ ఉంటుందంటే N1 టర్న్స్ ఉంటుంది, ఇక్కడ N2 టర్న్స్ ఉంటుంది. ఓకేనా, ఇది లోపల జరిగే ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది మ్యూచువల్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్. ఓకేనా, ప్రైమరీ కాయిల్ మాత్రమే మనం పంపించేది. ఓకేనా, ఇన్పుట్ ఏమో మనం పంపించేది, కానీ అవుట్పుట్ వచ్చేదేమో సెకండరీ కాయిల్. కానీ ఇక్కడ ఫామ్ అయింది ఏంటంటే ఫ్లక్స్. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం పంపించిన వోల్టేజ్ కి ఇక్కడ ఫామ్ అయిన ఫ్లక్స్ ఎలా ఉంటుందంటే -N1 × d/dt ఆఫ్ π. ఎందుకంటే మనం పంపించిన వోల్టేజ్ కి ఆపోజిట్ గా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఫామ్ అవుతుంది కాబట్టి -N1 టర్న్స్ ఉంటుంది, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అనమాట. ఓకేనా, సేమ్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది కదా. అప్పుడు V2 = -N2 × dπ/dt. ఇది సెకండరీ కాయిల్ ఫామ్ అయిన ఫ్లక్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ రెండు తీసుకొని ఇది ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకుంటాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 తీసుకుంటాం. ఈక్వేషన్ 1 డివైడ్ బై ఈక్వేషన్ 2 చేసేటప్పుడు -N1 dπ/dt డివైడ్ బై -N2 dπ/dt అన్నమాట. dπ/dt క్యాన్సల్, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. therefore V1/V2 = N1/N2. ఇది ఫైనల్ ఫార్ములా ఫర్ ట్రాన్స్ఫార్మర్ చెప్పొచ్చు. కానీ ఫైనల్ ఫార్ములా ఫర్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, ఇది బేస్ కాన్సెప్ట్ అన్నమాట. ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్ లో 2 టైప్స్ ఉంది. ఒకటి ఏమో 2 టైప్స్, స్టెప్ అప్ ఒకటి, స్టెప్ డౌన్ ఒకటి. ఓకేనా, అప్ అంటే తెలుసు అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవ్వడం, డౌన్ అంటే తెలుసు అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజ్ అవ్వడం. ఓకేనా, 2 టైప్స్ అన్నమాట ట్రాన్స్ఫార్మర్ లో. ఒకటి ఏమో స్టెప్ అప్ ఒకటి, స్టెప్ డౌన్ ఒకటి. స్టెప్ అప్ అంటే ఏంటి, స్టెప్ డౌన్ అంటే ఏంటిని నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ స్టెప్ అప్ కానీ డౌన్ కానీ డిపెండ్స్ ఆన్ నంబర్ ఆఫ్ కాయిల్స్. అంటే నంబర్ ఆఫ్ కాయిల్స్ అంటే నంబర్ ఆఫ్ వైండింగ్ ఆఫ్ కాయిల్స్. అంటే ఎన్నిసార్లు ఉంది, 10 టైమ్స్ ఉందా, 100 టైమ్స్ ఉందా, 200 టైమ్స్ ఉందా అని దీని మీద ఆధారపడుతుంది. ఇక్కడ సింపుల్ గా మనం చెప్పాలంటే ప్రైమరీ కాయిల్ కంటే సెకండరీ కాయిల్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంది అనుకోండి, అంటే N1 స్టెప్ అప్ కదా, అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. N1 < N2 ఉంది అనుకోండి, అప్పుడు స్టెప్ అప్ వస్తుంది. సెకండరీ కాయిల్ నంబర్ ఆఫ్ టర్న్స్ ఎక్కువ ఉంటే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది, అప్పుడు స్టెప్ అప్. స్టెప్ డౌన్ అనుకోండి, N1 < N2 అన్నమాట. ఇది కాన్సెప్ట్. సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇక్కడ చేస్తాను, ఇది ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుంది.
ఈ పక్క 3 ఉంది అనుకుంటాం, ఈ పక్క ఏదో 5 ఉంది అనుకుంటాం. అప్పుడు ఇది N1, ఇది N2. N2 ఎక్కువ ఉంది కాబట్టి మీకు అవుట్పుట్ అనేది ఎక్కువ వస్తుంది. అదే స్టెప్ డౌన్ అనుకోండి, ఇక్కడ వోల్టేజ్ తగ్గుతుంది అనమాట, అప్పుడు స్టెప్ డౌన్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ కాన్సెప్ట్ మీద, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే ఈ ఫార్ములాస్ మనకి ఈ ఫిజిక్స్ రిలేటెడ్ కంటెంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడంతా మనకి యూస్ అవుతుంది అనమాట. ఎందుకంటే d/dt. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనం పంపించిందేమో కరెంటు, అక్కడ ఫామ్ అయిందేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఆ ఫ్లక్స్ ఎఫెక్ట్ ఏమో సెకండరీ కాయిల్ పడుతుంది కాబట్టి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫార్మర్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ మెథడ్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ రోజు చెప్పిన కాన్సెప్ట్ దట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్సెప్ట్ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎవరికైతే ఈ ట్రాన్స్ఫార్మర్ గురించి ఐడియా లేదో వాళ్ళందరికీ మన వీడియోస్ ని షేర్ చేయండి. ఎందుకంటే ఇదన్నీ ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉండే కాన్సెప్ట్ అనమాట, న్యూ టెక్స్ట్ బుక్ లో అయితే లేదు. ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఇచ్చారనమాట. లోయర్ సెక్షన్స్ లో మీకు క్లియర్ గా అర్థం అవడానికి కూడా పాసిబుల్ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.